జీసస్ మిరకల్స్, యేసు చేసే అద్భుతములు. మీ నోట్లో ట్యూమర్ ఉంది. అవును. నోట్లో పెయిన్ రావడం వల్ల హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ అని చెప్పారు డాక్టర్స్. అవును. డాక్టర్స్ క్రిటికల్ కండిషన్, వన్ సైడ్ ఆపరేషన్ చేసి ఫేస్ అంతా తీసేయాలన్నారా? అవును. ఏ హాస్పిటల్లో చూపించారు? సిటీ క్యాన్సర్, క్యాన్సర్ అన్నారా? అవును. నీది క్రిటికల్ కండిషన్, ఫేస్ వన్ సైడ్ అంతా తీసేయాలన్నారు. ఏ సైడ్, లెఫ్టా రైటా? రైట్ సైడ్. అయినా గ్యారంటీ లేదు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. క్యాన్సర్ తగ్గితే తగ్గింది, లేకపోతే లేదన్నారు. మీరు 7 శుక్రవారాలు ఆయిల్ అనాయింటింగ్, 7వ శుక్రవారం ఉన్నారా మీరు? స్టేజ్ మీద వచ్చారా? ఆయిల్ మీ తల మీద ఫుల్గా బాటిల్ పోసానా? నెక్స్ట్ డేనే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అప్పుడు ఫేస్ తీసేయాలన్నారు, క్యాన్సర్ పోదు అన్నారు, 50-50 ఛాన్సెస్ అన్నారు. అలాంటి వారు చెవి పక్క నుండి చిన్న ఆపరేషన్ చేసి తీసేశారు. దేవుని కృపను బట్టి ఇప్పుడు ఏమీ లేకుండా మీరు నార్మల్గా ఉన్నారు. నార్మల్ అయిపోయారు. దీన్ని ఏమంటారు? జీసస్ మిరకల్. జీసస్ మిరాకిల్. ధ్యానం ఏంటంటే మన ముఖ్యమైన పని, ఇంపార్టెంట్ వర్క్ అన్నమాట. మనకి చాలా పనులు ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా పనులు ఉంటాయి. పొద్దున్న లేచిన కానీ సాయంత్రం పడుకుని లేపు చాలా పనులు చేస్తూ ఉంటాం. మనుషులందరూ పనుల్లో నిమగ్నం అయిపోతారు. ఉదయం 6ంటికి లేగడం, 6ంటికి అమ్మంటే ఏదో ఒక పని, అది ఏ పనైనా కావచ్చు. టిఫిన్కి, లేదంటే పొద్దున్నే బ్రష్ చేయడం, స్నానం చేయడం, ఇంట్లో పనులు ఏమనంటే చూసుకోవడం, లేకపోతే అంటులు తోముకోవడం, బట్టలు తుక్కోవడం, లేదంటే వచ్చే వాళ్ళకి ఆ పనులు చెప్పడం, మంచాలు సదరడం, పక్కలు వేయడం, దుప్పట్లు మడత పెట్టడం, ఇల్లు గుమ్మలు తొడవడం, తడిగుడ్డ పెట్టడం. అది అయిపోయిన తర్వాత నానా రకములైన పనులు. మొదటి వాయ ఉదయం టిఫిన్ వేయంగానే రెండో వాయికి సిద్ధపడిపోవడం మధ్యాహ్నానికి. ఇలాగా మనుషులందరూ కూడా పొద్దున్న లేచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా పనుల్లో ఉంటారా? ఉండరా? పనుల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు. తుడిసిన టేబుల్నే 4 సార్లు తొడవడం. ఎందుకు? తుడిసిన టీవీని 4 సార్లు తొడవడం, తుడిసిన ప్లేట్ని 4 సార్లు తొడవడం, తుడిసిన స్లాబ్ని 4 సార్లు తొడవడం, వాకిలు 4 సార్లు కడగడం, అది చెరిగిపోతున్నా ముగ్గేయడం. ఇవన్నీ మనుషులు నానా రకములైన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, సో మెనీ వర్క్స్. సో అసలు మనము చేయాల్సిన ముఖ్యమైన పని బైబిల్ గ్రంథం ఏది? ఇవన్నీ దేవుడు మనకు చెప్పాడా చేయమని? రైట్. మీరు బ్రతకడానికి, మీరు క్లీన్గా ఉండడానికి చేయండి కాదు. అది కాకుండా మనకంటూ ఒక ముఖ్యమైన పనిని దేవుడు అప్పచెప్పాడు. హల్లెలూయా. సో వీ హ్యావ్ టు డూ దట్ వర్క్. మనం ఆ పనిని చేయాలి. నజరేయుడైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? ఆయన ఈ లోకంలోకి వచ్చి ఏం చేశాడు చూద్దాం బైబిల్ గ్రంథంలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 1 Timothy chapter 1 and verse 15. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూద్దామా? దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని. మళ్ళీ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. హల్లెలూయా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు, పక్కవారు చెప్పండి,
పాపులను రక్షించడానికి నువ్వు కూడా సంఘంలోకి వచ్చావని చెప్పండి. హల్లెలూయా. నీ వంటి వారు అనేక మంది సంఘంలో చేర్చబడబోతున్నారు గాక. పాపులను రక్షించడానికి ఒక మిషన్తో ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, ఒక విజన్తో వచ్చాడు. మనల్ని కూడా ఎందుకు నడిపించాడో తెలుసా? సంఘంలో ప్రతి ఆదివారం రావడం, చక్కగా కూర్చోవడం, దేవుని వాక్యం విని ఆహా దేవుడు ఎంత గొప్పవాడా అని చెప్పి ఆయన స్తుతించడం, ఆయన ఇచ్చిన మేలుని పొందుకోవడం, ఆశీర్వాదం పొందుకోవడం, వెళ్ళిపోవడం. ప్రతి ఆదివారం కూడా మనం చేస్తున్న పని ఇదే కాదా? ఇదే. కానీ మనకంటూ దేవుడు ఒక పనిని పెట్టాడు, మనకంటూ దేవుడు ఒక పనిని అప్పగించాడు, మనకంటూ కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడన్న విషయం ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవట్లే. దేవుడు నిన్ను విశ్వాసిగా ఉండమంటున్నాడా, శిష్యుడిగా ఉండమంటున్నాడా? శిష్యుడిగా. పక్కవారు చెప్పండి, నువ్వు దేవునికి శిష్యుడివి అని చెప్పండి. అమ్మాయి అయితే శిష్యురాలు. హల్లెలూయా. యా. కింద శుక్రవారం చెప్పినా లేదు ఇక్కడ. నేను ప్రార్థన చేస్తాంటే అర్ధరాత్రి 2:30 ఆ టైంలో నేను ప్రార్థన చేస్తున్న, దేవా మా సంఘంలో ఉన్న వ్యాధులను బలహీనతలను తీసివేయండి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ సంఘంలో ఉన్న బలహీనతలను వ్యాధులను తీయడం కాదు, నీ సంఘము ద్వారానే బలహీనతలను తీయబోతున్నా, నీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని నేను వాడుకోబోతున్నా అని చెప్పాడు దేవుడు నాతో. హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొడుచు దేవుని నామమున మహిమపరుచుదాం. జీసస్ మిరాకిల్ సంఘమునకు వచ్చిన వారు అద్భుతాలు చేస్తారంట. ఆమేన్ చెప్దాం అందరం కూడా. మీరు నమ్ముతున్నారా, నమ్మట్లేదా? పక్కవాడు చెప్పండి, మనం నమ్మాలని చెప్పండి. ఎందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? నమ్ముట నీ వలనైతే నువ్వు నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమే. దేవునికి సమస్తమును కూడా, నువ్వు వాడబడ్డానికి సిద్ధమైతే దేవుడు నేను వాడుకుంటాడు, వాడుకోడా? ఎందుకంటే స్వస్థతలు జరిగించేది నువ్వా కాదు, దేవుడే జరిగిస్తాడు. మనం జస్ట్ అక్కడ నుంచుంటున్నాం అంతే, జస్ట్ అక్కడ నుంచున్నాం, ఒక పాత్ర అంతే. మనం బొమ్మలాడించేవాడు చేతిలో బొమ్మ పెట్టుకొని బొమ్మను ఆడిస్తూ ఉంటాడు అన్నమాట, బొమ్మను ఆడిస్తూ ఉంటాడు. యాక్చువల్గా లోపల పనిచేస్తుంది చెయ్య, కానీ బొమ్మ ఆడుతుంది అంతే. అలాగే ఈ లోకంలో గొర్రెను కనడానికి గొర్రెను వాడుకుంటాడు, లోపల దేవుడు ఉండి బయట గొర్రెను వాడుకుంటాడు. అంటే సమస్త మహిమ ఘనత అంతా దేవుడిదే, దేవుడే మొత్తం చేస్తాడు. జస్ట్ నువ్వు నుంచోవాలంతే. అలా నుంచోడానికి కూడా చాలా మంది మనుషులు రావట్లేదు ఈ దినమున. ఈ దినమున ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా, నేను కూడా దేవుని పనిలో వాడబడాలి, దేవుని కోసం నిలబడాలి, నన్ను దేవుడు దేనికి పిలిచాడో దానికోసం నిలబడాలని చెప్పి మీరు అందరూ కనుక నిలబడితే, కానీ ఎవరికి వాళ్ళు ఊరుకుంటున్నారు, పని చెయ్యట్లే. నజరుడైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు, పగలంతా కూడా సువార్త చేశాడు, నైటు అంతా కూడా ప్రార్థన చేశాడు. ఆయన సొంత పనుల కంటే దేని పనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడంటే దేవుని యొక్క పనికి ప్రాముఖ్యతను ఎక్కువ ఇచ్చాడు. అలాగే మనం సంఘంలోకి వచ్చిన తర్వాత, మనం పూర్వం మన పనులకి ఎన్ని బాధ్యతలు మనం ఉన్నా, మన పనులకి ఎంత ప్రాముఖ్యత మనం ఇచ్చినా, సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుని పనికి మాత్రం మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. అందుకే దేవుడు అంటాడు, నా పని చేయండి, మీ పనిని నేను చేస్తా. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూక్ చాప్టర్ 19 and verse 10. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చూద్దామా? లూకా 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఏంటిదంట? నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు. ఆయన కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఎందుకు అయ్యావు తెలుసా? ఈ విజయవాడలో నశించిపోతున్న వారిని నువ్వు కూడా వెదికి రక్షించబోతున్నావు. హల్లెలూయా. వెతకాలి, ఈ దినం నుంచి మనం వెతకాలి. దేవుణ్ణి నమ్మని వారు ఎవరు? దేవుణ్ణి ఎరగని వారు ఎవరు? దేవుడంటే పేరు తెలియని ప్రాంతం ఎక్కడుంది? నీ ఇరుగు పొరుగు వారికి సువార్తను ప్రకటించు, నీ కొలీగ్స్కి, నీ పక్క వారికి, నీ స్నేహితులకి, నీ బంధువులకి చెప్పు 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 చెప్తూనే ఉండు. నీ పని అదే అయి ఉండాలి. పాస్టర్ గారు వాక్యం చెప్పిన ఒక వారం రోజులు చెప్పడం, మళ్ళీ ఆపేయడం ఎలా కాదు. అప్పుడు నీ బ్లెస్సింగ్స్ వారం రోజులే ఉంటాయి, దేవుని అభిషేకం వారం రోజులే ఉంటుంది. మరి దేవుని అభిషేకం ఎల్లప్పుడూ నీలో నూతనంగా ఉండాలంటే నువ్వు ఎప్పుడు కూడా దేవుని పనిలో ఉంటూనే ఉండాలి. దేవుని పనిలో నువ్వు నడుస్తున్న కొద్దీ నీలో ఉన్న అభిషేకమును కూడా దేవుని నూతన పరుస్తూ ఉంటాడనమాట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యా. సీమోను పేతురు దేవుడు పిలిచాడు, వాళ్ళు వచ్చారు. యోహాను వచ్చాడు, చాలా మంది వచ్చారు దేవుడు పిలవంగానే. సరే, దేవుడు వారి మీదకి పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత వాళ్ళు ఎమ్మడిని వెళ్ళిపోయి చనిపోయిన వారిని లేపేశారా? కాదు. ముందు చిన్న చిన్న కార్యాలు దేవుడు చేయించాడు, చిన్న చిన్న కార్యాలు. అలా జరిగించి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, నెలలు గడుస్తున్న కొద్దీ వాళ్ళలో ఉన్న అభిషేకం ఏమైంది? పెరిగింది. అప్పుడు చనిపోయిన వారు కూడా లేచారా లేదా? అలాగే దేవుని పనిలో మనం ఉంటే, మనం నడుస్తున్న కొద్దీ
మనలో ఉన్న అభిషేకమును దేవుడు ఎప్పుడు నూతన పరుస్తూ ఉంటాడు. ఈ దినమున నీ అభిషేకము నూతన పరచబడును గాక, నీలో కృపావరములు క్రియ జరిగించును గాక, ఆత్మ ఫలములు ఆత్మవరములు క్రియ జరిగించును గాక, నశించిన వారిని నువ్వు వెలికి రక్షించబోతున్నావు గాక. దేవుని పనిలో మనం ఉండాల. సాతాను ఎంతగా వాడుకుంటున్నాడో తెలుసా? సాతాను ఎంత పబ్లిసిటీ చేస్తాడో ప్రతిదాన్ని. ఈ పబ్లిసిటీ కంటే గాస్పెల్ పబ్లిసిటీ మనకి మరింత ఆశీర్వాదం. హల్లెలూయా. పక్కవారు చెప్పండి, దేవుని సువార్త మనకి బాగా ఆశీర్వాదం అని చెప్పండి. మనం ప్రకటించడం మరింత ఆశీర్వాదం. నీ నోటితో సువార్తను నువ్వు ప్రకటించి అదే నోటితో నువ్వు ప్రార్థన చేస్తే తక్షణమే దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమె చెప్తాం అందరం కూడా. ఈ దినం నుంచి నీ నోటిని దేవుడు వాడుకోబోతున్నాడు గాక. ఈ విధంగా మన నోరు వాడబడాలి. లోకానుసారమైన పబ్లిసిటీల కంటే, లోకానుసారమైన మాటల కంటే నువ్వు దేవునికి రోజు ఎంత టైం కేటాయించి, దేవా ఇదిగో ఈ గంట నీ పని చేస్తానని చెప్పి దేవుడికి 1 గంట అయినా ఇస్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, రైట్. వాక్యం చదువుతున్నావు, రైట్. అది కాకుండా దేవా ఈ చేస్తున్నా అయ్యి నా కోసం, నా ఆత్మరక్షణ కోసం, నేను పాపంలో పడకుండా నా రక్షణ కోసం, కానీ నీ కోసం నేను ఈ రోజున 1 గంట కేటాయించాలి. నా కోసం నేనే బతకకుండా నీ కోసం కూడా బ్రతికేవాడినిగా, ప్రత్యేక దానిగా నన్ను మార్చు అని చెప్పి 1 గంట అయినా లేదంటే 1 అరగంట అయినా మనం ఇతరులకి సువార్త ప్రకటించాలి. అనేక మందికి దేవుని వాక్యము చెప్పాలి, సాక్ష్యాలని చెప్పాలి. సంఘంలో దేవుడు అనేకమైన కార్యాలు చేస్తున్నాడు, అవన్నీ మనం చెప్పాలి. ఎవరో చెప్పకుండానే మీరు ఇక్కడికి వచ్చారా? కాదు, మనం చెప్పాలి. ఒక పెద్ద ఆయన అంట మామిడికాయ చెట్లు నాటుతున్నాడంట 1 ఎకరం పొలంలో. అప్పుడు ఒక ఆయన వచ్చి చెప్తున్నాడంట, ఏంటయ్యా పెద్ద ఆయన, ఎండలో అంత చెమట కాడిచి నువ్వు మామిడికాయ తోట వేస్తున్నావు, ఒకటి వేసావు కదా, ఇది కూడా అవసరమా? అవి పెరిగేపాటికి నువ్వు చనిపోతావు కూడా, అవి పెరిగి పెద్దయ్యేపాటికి నువ్వు ఉండవు కూడా, కాబట్టి నువ్వు వేయడం వ్యర్థం, వేయమాకంటే ఆ ముసలాయన ఒక మాట చెప్పాడంట, సరే నేను వెయ్యకపోతే గనక నా బాహ్య తరములు అనుభవించరు, నా తర్వాత ముని మనవళ్ళు అనుభవించరు. అలాగే మా తాతలు కూడా అనుకుని ఉంటే గనక ఈ రోజున ఈ మామిడికాయ చెట్లు మాకు కూడా ఉండేవి కాదు. ఈ రోజున ఈ తోటలో మేము కూడా అనుభవించే వాళ్ళము. మనం ఇప్పుడు చూస్తున్నాయి, మనం ఇప్పుడు నాటిన తోటలన్నీ కూడా, లేదంటే ఇప్పుడు చక్కగా ఉన్న సౌఖ్యంగా ఉన్న భూమి కూడా మన పితరులు మన కోసం నాటినవి. అలాగే ఇప్పుడు మనం నాటినవి మన పితరులకి ఉపయోగపడతాయి, మన కుటుంబాలకు ఉపయోగపడతాయి, మన బాహ్యతరాలకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పనిని నేను చెయ్యాలి అని చెప్పి మామిడికాయ తోటలు నాటాడంట. ఈ పని నాది కాదు, పాస్టర్స్ది అనుకుంటే తప్పు. ఈ రోజున నువ్వు నాటిన విత్తనాలు ఒకానొక దినమున బహుగా ఫలిస్తాయి. నువ్వు చెప్పు, అది ఒక విత్తనముతో సమానం. నువ్వు ప్రకటించే సువార్త విత్తనముతో సమానం. విత్తనము భూమిలో పడంగానే ఏమి జీవం వచ్చేది దానిలో. అది పడిన కొన్నాళ్ళకి చిదిగిపోయి నలిగిపోయిన తర్వాత దాంట్లో జీవం తప్పకుండా ఉంటుంది. 3000వ సంవత్సరంలో ఫరోలు చనిపోయారు. అప్పుడు పిరమిడ్లు కట్టారు, ఈజిప్ట్లో పిరమిడ్లు కట్టారు. ఆ ఫరో శవముల దగ్గర విత్తనాలు ఉండేయంట. ఆ విత్తనాలు తీసుకొచ్చి మొన్న శాస్త్రవేత్తలు బయట వేస్తే అవి ఎమ్మన్నే కొన్నాళ్ళకి మొలకొచ్చినాయి అంట. ఎక్కడో 3000వ సంవత్సరంలో విత్తనము 2015వ సంవత్సరంలో మొలిచిందా లేదా? అలాగే విత్తనంలో జీవం ఉంటుంది. నువ్వు ప్రకటించే సువార్తలో కూడా జీవం ఉంటుంది గనుక నువ్వు ప్రకటించే సువార్తలో కూడా తప్పకుండా దేవుని జీవం ఉంది గనక ఆ వ్యక్తిలో ఎప్పుడొకప్పుడు అది ఫలిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి మారినప్పుడు నీ గురించి ఆలోచిస్తాడు, ఆ రోజున ఆ సహోదరి చెప్పింది కదా అని చెప్పి ఆయన మారినప్పుడు దేవుని దృష్టిలో నువ్వు పడతావా? పడతావు. దేవుడు ఎప్పుడు ఎవరిని వాడుకుంటావు ఎవరికి కూడా తెలియదు. బహుశా నీవు ఎవరికైతే సువార్త ప్రకటిస్తావో వాడు బహు తాగుబోతు కావచ్చు, కానీ నువ్వు ప్రకటించిన సువార్త ద్వారా వాడు ఒక సమయంన గొప్ప ప్రవక్తగా మారొచ్చు. హల్లెలూయా. గొప్ప ప్రవక్తగా మారిన తర్వాత ఆ గొప్ప ప్రవక్త చేసిన రక్షణ, ఇచ్చిన రక్షణ, రక్షించిన ఆత్మని ఎవరి క్రెడిట్లోకి వస్తాయో తెలుసా? నీ క్రెడిట్లోకి వస్తాయి. ఆమె చెప్తాం అందరం కూడా. నువ్వు ఇప్పుడు ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తే ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని, ఆ వ్యక్తి ఇంకొక 1000 మంది వ్యక్తిని, ఆ వ్యక్తి 1,00,000 మందిని వ్యక్తిని మారిస్తే ఆ క్రెడిట్ అంతా వచ్చి నీ యొక్క ఖాతాలో పడిపోద్ది అన్నమాట.
ఒక సేవకుడు దర్శనము చూస్తున్నాడు. ఏంటో తెలుసా? చాలామంది పరలోకంకి వెళ్తున్నారంట. పరలోకంకి వెళ్తుంటే దేవదూతలంట గుమ్మం దగ్గర అడుగు పెట్టంగానే ప్రతి ఒక్కరికి తల మీద కిరీటాలు పెడుతున్నారంట. కిరీటాలు పెడతంటే ఫస్ట్ ఒక ఆయన వెళ్ళాడంట. ఆయన కిరీటంలో ఒక వజ్రం ఉందంట. హల్లెలూయా. ఇంకొక ఆయన వెళ్ళాడంట. ఆయన కిరీటంలో దాదాపు 25 వజ్రాలు ఉన్నాయంట. హల్లెలూయా. ఇంకొక ఆయన వెళ్ళాడంట. ఆయన దాంట్లో 10 ఉన్నాయంట. ఇంకొక ఆయన వెళ్ళాడంట. పరలోకంలో చేరాడు కాదంట్లా, కానీ కిరీటంలో వజ్రాలు ఉన్నాయంటే ఏమీ లేవంట. ఇంకొక ఆయన వచ్చాడంట, 1000 వజ్రాలు ఉన్నాయంట. ఏంటని చెప్పి ఒక ఆయనకు అర్థం కాక, అమ్మ ఏంటి కిరీటం పెడుతున్నారు, కిరీటాల్లో వజ్రాలు ఉన్నాయంటే అప్పుడు దేవదూత చెప్తుందంట, ఆ వజ్రాలు వీరు భూమి మీద రక్షించిన ఆత్మలు అని చెప్తున్నాయంట. ఇప్పటికి నీ కిరీటంలో ఎన్ని వజ్రాలు ఉన్నాయో ఒకసారి లెక్కేసుకోను. ఎన్ని వజ్రాలు? పక్కవారిని అడగండి, నీ కిరీటంలో ఎన్ని వజ్రాలు ఉన్నాయని అడగండి. బ్యా ఏమీ లేవు అక్కడ. పక్క వాళ్ళు చెప్పండి, మన కిరీటాలు ఖాళీగా ఉండకూడదని చెప్పండి. కిరీటమునకు వజ్రాలు ఉంటేనే అందం, అవునా కాదా? యా, అవును. దేవుడు కూడా పరలోకంకి వెళ్ళిన తర్వాత ఎన్ని ఇల్లులు కట్టావు, ఎన్ని కారుల్లో తిరిగావు, ఎంత బంగారం వేసుకున్నావు, అవన్నీ అడుగుతాడా దేవుడు? కాదు. నువ్వు ఎంతమందిని రక్షించావు, నువ్వు ఎంతమందిని కాపాడావు, ఎంతమందిని సన్నిధికి తీసుకెళ్ళావు, ఎంతమందికి సువార్తను ప్రకటించావు, ఎన్ని వజ్రాలు నీ కిరీటంలో ఉన్నాయో ఉన్నప్పుడు ఆ ప్రశ్న దగ్గర మనం బిత్తరపోవడానికి వీలు, ఆ ప్రశ్నకు భయపడడానికి వీలు, సమాధానం లేకుండా మనం నిలబడడానికి వీలు. అందుకే దేవుడు చెప్పాడు, ఇదిగో పగటి వేళ అయిపోతుంది, రాత్రి వేళ వస్తుంది. రాత్రి వేళ వచ్చిన తర్వాత ఎవరో కూడా పని చేయలేరు. కాబట్టి కృపాకాలంలో మనం ఉండంగానే, కృపా గడియల్లో మనం ఉండంగానే, ఈ పగటి కాల సమయమందు మనకి ప్రాణం ఉండంగానే ఈ భూమి మీద దేవుడు పని చేయడము దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. ఆ ధన్యతను మనం యూటిలైజ్ చేసుకోవట్లా, దాన్ని మనం యూజ్ చేసుకోవట్లా. ఈ రోజు నుంచి 1 గంట సేపు అయినా దేవుని పని మనం చేయాలి. ఆమె చెప్తాం అందరం కూడా. 1 గంట దేవునికి కేటాయించండి. 24 గంటల్లో 1 గంట, పక్కవారు చెప్పండి, 1 గంట దేవునికి కేటాయిద్దామని చెప్పండి. మిలిటరీలో అందరూ దేవుడిని నమ్మలేదంట. ఒక వ్యక్తి, ఒక కుర్రోడు దేవుడిని నమ్మాడంట. దేవుడిని నమ్మితే ఆ చీఫ్, మిలిటరీలో ఉన్న ఆ అధికారి ఆ కుర్రోడిని ఇష్టపడేవాడు కాదంట. ఎందుకంటే ఆ కుర్రోడు ఎప్పుడు కూడా దేవుని మాటలు చెప్తూ ఉండేవాడంట పక్కన వాళ్ళకి. బాబు మారండి, నిజమైన దేవుడు ఈయన అని చెప్పి వాక్యాలు చూపించడం, సాక్ష్యాలు చెప్పడం, ఇవన్నీ చేస్తుంటే మిలిటరీలో ఉన్న ఆ అధికారికి నచ్చలా. చాలాసార్లు చెప్పాడు, నువ్వు చెప్పమా కానీ ఈ కుర్రోడు చెప్పడం ఆపట్ల. సరే, ఆ మిలిటరీ అధికారి అందరినీ నిలబెట్టిన తర్వాత అందరూ ఒక చోటన గుంపుగా నిలబడినప్పుడు ఆ కుర్రోడిని పిలిచాడు. ఆ కుర్రోడిని పిలిచి, బాబు రా ముందుకి, ఇదిగో అని చెప్పి కారు తాళం ఇచ్చి ఆ కారు తీసుకెళ్ళి సరిగ్గా అక్కడ పార్క్ చేసిరా అంటున్నాడంట. అంటే మిలిటరీలో ఉన్న వారికి డ్రైవింగ్ టాలెంట్స్ కూడా ఉండాలన్నమాట. డ్రైవింగ్ టాలెంట్స్ కూడా ఉండాలి. ఆ కుర్రోడికేమో డ్రైవింగ్ రాదు. అంటున్నాడు ఆ కుర్రోడు, సార్ నాకు డ్రైవింగ్ రాదు సార్. ప్రార్థిస్తాం అందరము కూడా. నాజరేయుడైన యేసయ్య, ఈ విధముగా నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడి నా పని చేయి, నీ పని చేస్తానని నువ్వు నాకు చెప్పావు. ఎన్నాళ్ళు నీ పని చేయలేదేమో, సువార్తను నేను ఎన్నాళ్ళు ప్రకటించలేదేమో. నిజానికి అనేక మంది రక్తము నన్ను ఇప్పటికే ఉత్తరవాదుల స్థానంలో నిలిపేసింది. అనేక మంది రక్తము ఘోషిస్తుంది. నేను ఎన్ని రక్తపు ఘోషణలకు నేను కారకుడయ్యానో నాకే తెలియదు ఎంతసేపు. ఈ రోజు నుంచి నీ పని నేను చేయాలనుకుంటున్నాను. ఆ రోజున ఇర్మియాలో సామర్థ్యత లేకపోయినప్పటికీ, చిన్నపిల్లవాడైనప్పటికీ కూడా నువ్వు చెప్పావు, ఇర్మియా నువ్వు రా, నేను నిన్ను వాడుకుంటా. మోషే అంటున్నాడు, నిన్ను నత్తివాడిని అన్నా కూడా నువ్వు పిలుస్తున్నావు. నత్తివాడిని నువ్వు వదల్లా, చిన్నపిల్లవాడిని నువ్వు వదల్లా, ఎవరిని నువ్వు వదల్లా, చేపలు పట్టుకునే వారిని కూడా నువ్వు వదల్లా. అందరూ నీకు కావాలి. నువ్వు ఎవరిని విడిచిపెట్టావు, అందరినీ వాడుకుంటావు. ఇప్పుడు నన్ను వాడుకోండి దేవా. అందరం అడుగుదాం, నన్ను వాడుకోండి దేవా అందరం కూడా.
గట్టిగా చెప్తాను, నన్ను వాడుకోండి దేవా. రెండవసారి నన్ను వాడుకోండి దేవా. మూడవసారి నన్ను వాడుకోండి దేవా. అవును దేవా. ఇప్పుడు ఎంతమంది బిడ్డలైతే ఈ మాట చెప్పి ఉన్నారో నిజంగా వారిని వాడుకోనండి. వీరి ద్వారా వీరు రోడ్డు మారిపోవాలి యేసునామమున. హల్లెలూయా. వీరి ద్వారా వీరి బంధువులు మారిపోవాలి యేసునామమున. హల్లెలూయా. ఈ రోజు నుంచి మా స్నేహితులందరూ మారిపోవాలి యేసునామమున. హల్లెలూయా. ఎందుకంటే నా స్నేహితుల రక్తము నన్ను ఉత్తరవాదుల స్థానంలో నిలబెట్టడానికి వీలు లేదు. ఏ రక్తము కూడా నా మీద దోషారోపణ చేయడానికి వీలు లేదు నాయన. ఆ విధముగా నీ కృపను అనుగ్రహించండి, నీ బాధ్యతను దయచేయండి. సర్వోన్నతుడా, గొప్ప కార్యములు చేయు నా దేవా. ఈ సమయమున నా ప్రాణ ఆత్మ శరీరం నీ చేతుల్లో పెట్టుచున్నా. రోజుకి 1 గంట సేపు నీ కోసం నేను కష్టపడతాను. నీ పని నేను చేస్తాను, అప్పుడు నువ్వు నా పనిని చేస్తావు. నీవు నా పనిని చేస్తామన్న స్వార్థంతో కాకుండా ఇది నాకు నీవిచ్చిన బాధ్యత అన్న హృదయంతో బాధ్యతారహితముగా నీ సువార్తను ప్రకటించే కృపను నీవు నాకు దయచేయండి. ఆ విధముగా జ్ఞానమున్న వారికి, జ్ఞానము లేని వారికి, ఉన్నవారికి, లేని వారికి అందరికీ కూడా బాధ్యతను నువ్వు దయచేసి ప్రతి ఒక్కరిని వాడుకొని సహాయమును చేయమని నాజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. 2 చేతుల పైకి 3 సార్లు ఆమేన్ చెప్తాం అందరం కూడా. ఆమేన్. పరిచర్యకు మీరు స్పాన్సర్స్ గా ఉండగలిగిన యెడల ఈ విధముగా మీ యొక్క సహకారాన్ని మాకు అందించవచ్చు. చెక్, ఎంఓ, డిడి, బ్యాంకింగ్ ద్వారా మీ యొక్క సహకారాన్ని మాకు అందించవచ్చు. మీరు పంపే చెక్స్, ఎంఓస్, డిడిస్ పి ప్రదీప్ కుమార్ అనే పేరు మీద మాత్రమే పంపవలను. మా బ్యాంకింగ్ డీటెయిల్స్: ఆంధ్ర బ్యాంక్, పి ప్రదీప్ కుమార్. మా అకౌంట్ నెంబర్ 113010000006250. రండి, జీసస్ మిరాకిల్స్ ఆరాధనలు ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు. అదే విధముగా ఆదివారపు ఆరాధనలు రండి. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు కొలుసు సుబ్బారావు గారి ఫంక్షన్ హాలు నందు నాగవర్పాడు వంతెన వద్ద గుడివాడలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు జీసస్ మిరాకిల్స్ మినిస్ట్రీస్ నందు జరుగును. మా మూడవ ఆరాధన
ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు జీసస్ మిరాకిల్స్ మినిస్ట్రీస్ నందు విజయవాడలో జరుగును. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దీవించే సమయం. రండి, ఒక ఆధ్యాత్మికమైన చైతన్యము కోసం. ప్రియ సహోదరుడా, కల్పనా కథలకు అలవాటు పడ్డావా?